దుర్గాదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణ చేయబడిను. ప్రేమ సమస్యలు, చేతబడి నివారణ, భార్యాభర్తల గొడవలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, పెళ్లి సమస్యలు, అన్ని రకాల సమస్యలకు ఎటువంటి సమస్యలైనా ఒక్క ఫోన్ చేయండి. మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నమ్మకంతో ఫోన్ చేయండి. ఫోన్ నెంబర్ 9004442025. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. జూన్ మాసంలో 10వ తేదీన వృశ్చిక రాశి జాతకులు, మీ ఇంటికి ఒక స్త్రీ ఖచ్చితంగా వస్తుంది. రాకుండా ఎవ్వరూ ఆపలేరు. ఎందుకంటే ఇది మీ గ్రహ గోచార స్థితి. ఈ రోజున మాత్రం ఖచ్చితంగా ఈ రాశి జాతకుల ఇంట్లో జరిగేది ఇదే. అది కూడా ఒక స్త్రీ వల్ల. ఈ రోజున కలిగే శుభ అశుభాలు ఏమిటి, తదితర అన్ని వివరాలు తెలియాలనుకుంటే వీడియోలోకి వెళ్ళిపోదాం. వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఒక స్త్రీ ఈ రోజున ఈ రాశి జాతకుల ఇంటికి ఎందుకు వస్తుంది, ఆమె ఏమి ఆశించి మీ ఇంటికి రావడం జరుగుతుంది, ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా రాబోయే రోజుల్లో కూడా మీకు ఎలా ఉండబోతుంది, ఈ రాశి వారి విషయంలో గ్రహాలు అనుకూలంగా ఉండబోతున్నాయా లేదంటే వ్యతిరేకంగా ఉండబోతున్నాయా అనే పూర్తి అంశాలు అన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈ రాశి జాతకుల యొక్క మనస్తత్వం గురించి మనం తెలుసుకోవాలండి. చాలా మంచి మనసు ఉంటుంది, చల్లని మనస్సు ఉంటుంది, అమ్మలాంటి మనస్సు ఉంటుంది. ఈ రాశి జాతకులు మగవారు అయినా ఆడవారు అయినా వీరి యొక్క మాటలో ఎంతో ప్రేమ లాలన కనిపిస్తుంది. అందరితో ఒకే విధంగా ప్రవర్తించడం ఈ రాశి జాతకుల యొక్క మనస్సు తత్వానికి మనం ప్రతీకగా చెప్పొచ్చు. అయితే ఓర్పు సహనం ఉన్న కోపం కూడా అలాగే ఉంటుంది. వీరి కోపం ఆవేశం ప్రళయకాల రుద్రుని కోపంలాగా అయిపోతుంది. వీరికి కోపం తెప్పించకూడదు. వీరి ఆహార్యం కూడా భయపెట్టే విధంగానే ఉంటుంది. మాట కూడా అంతే కటువుగా ఉంటుంది. వీరితో మాట్లాడడానికి సమ ఉజ్జీలే ఎవ్వరూ ఉండరు. అంతగా ఉంటుంది వీరి యొక్క మాట తీరు. అలంకార ప్రియత్వాన్ని కూడా కలిగి ఉంటారు వీరు. అలాగే కార్యదీక్షత దక్షత ఉంటుంది. అన్నింటా ఏ అంశమైనా కూడా వీరి యొక్క ఆలోచన తీరు మాట తీరు అలాగే ఉంటుంది. వీరికి అందంపై ఆసక్తి, అభినయంపై ఆసక్తి ఉంటుంది. వ్యాపారం కన్నా ఉద్యోగం కన్నా కళలను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఆకర్షణీయంగా కనబడడం కోసం అలంకరించుకుంటూ ఉంటారు. అలాగే వీరు ఎంతటి ప్రేమను అందిస్తారంటే వీరి ప్రేమను మరచిపోవడం చాలా కష్టం. చిన్నప్పటి నుంచి కూడా తల్లిదండ్రులను, అలాగే భాగస్వామిని, అలాగే సంతానాన్ని ఇలా దశలుగా ఎంతో ప్రేమను చూపిస్తూ ఉంటారు. వీరిని దాటి వారు ఆ ప్రేమ నుంచి బయటకు రాలేరు. వీరు ఆడవారు అయినా మగవారు అయినా ఇలాగే ఉంటారు. అయితే స్నేహానికి మాత్రం ప్రాణం ఇస్తారు, ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. స్నేహితులకు వారి మాటకు ఎంతో విలువ ఇస్తారు. వారికి మాట సాయం మాత్రమే కాదు, ఆర్థిక సాయాన్ని చేస్తుంటారు. వీరు ఏ పని చేసినా ఏకపక్ష నిర్ణయాలు అనేవి మంచివి కాదండి. పెద్దలు నిర్ణయించిన సలహాలతో, వారు చెప్పిన సూచనలతో ముందుకు వెళ్లడం అనేది మీకు మేలు కలగచేస్తుంది. ఇక ఈ రోజున దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి జాతకులు ఈ సమయంలో వచ్చే ఛాన్స్ అనేది మీకు చాలా ఎక్కువగా ఉంటుంది. మీ జీవితాన్ని మార్చుకోవడానికి ఈ ఛాన్స్ ఉపయుక్తంగా ఉంటుంది. అత్యంత అనుకూలతగా ఈ రోజు ఉండబోతోంది. ప్రతి రంగంలో విజయాలను సాధించుకోగలుగుతారు. మీ యొక్క పూర్వీకుల ప్రయోజనాలు కూడా పూర్తిగా పొందుకుంటారు. ఈ రాశి వారికి శుభాలు ఇచ్చే సమయంగా చెప్పొచ్చు. బాగా కలిసొస్తుంది. ఈ జాతకులు ఈ సమయంలో ఆర్థికంగా చాలా వరకు కూడాను చాలా మంచి అవకాశాలు అనేవి పొందుకోబోతున్నారు. భగవంతుడు ఇచ్చే అవకాశాలు చెప్పి రావండి. ఆశ్చర్య కార్యాలు అవి ఈ రోజున అవి జరగబోతున్నాయి. ఆశ్చర్య కార్యాలు అవి ఈ రోజునే జరగబోతుంది. చాలా మంచి మీ జీవితంలోకి వస్తుంది. దినఫలాల ప్రకారం అయితే మానసికంగా ప్రశాంతంగా ఉండడం వల్ల ఆలోచించే సామర్థ్యం మీకు పెరుగుతుంది. రుణ సమస్యలన్నీ తీరిపోతాయి. డబ్బు పరంగా ఇక ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమే ఉండదు. పెళ్లి కాని వారికి పెళ్లి ప్రతిపాదనలు వస్తాయి. దాంపత్య జీవితంలో ఉన్న వారికి ఆనందం డబుల్ అవుతుంది. ఇక ఈ రోజున విదేశాలకు వెళ్ళాలి అనుకునేవారు కొంచెం గట్టిగా ప్రయత్నించండి.
కాస్త గట్టిగా ప్రయత్నం చేయడం వల్ల సత్ఫలితాలు వస్తాయంటూ గుర్తుంచుకోండి. మీకున్న వైపుగా ప్రయాణం చేస్తున్నా కలిసి వస్తుంది. నవగ్రహాలకు ప్రధాన క్షీణం చేయడంతో పాటుగా గురువు శుక్రుణ్ణి పూజిస్తే మెరుగైన ఫలితాలు వస్తాయి. ఒక రకంగా ఈ రాశి వారికి మీ యొక్క మంచితనం, మీ యొక్క సద్బుద్ధి వలన బంగారు అవకాశాలు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. విదేశాలకు ఎంతో కాలం నుండి వెళ్లాలని యత్నం చేస్తున్నా ఆ కోరిక అనేది నెరవేరడం లేదని బాధపడుతున్నా ఈ క్షణం ఈ రోజున నెరవేరబోతుంది. పెట్టుబడుల నుంచి ఊహించని లాభం వస్తుంది. కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఈ రోజు కోసం మీరు చాలా కష్టపడ్డారు. చాలా లాభాలు వస్తాయి. కెరియర్ పరంగా పురోగతి ఉంటుంది. ఈ సమయంలో కష్టాల నుండి బయటపడతారు. వివాహాలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఇక పురోగతి సాధిస్తారు. ఆర్థిక పరంగా కూడా నిలదొక్కుకోబోతున్నారు. ఏ పని చేసినా కలిసి వస్తుంది. ఇబ్బంది ఉండదు. సక్సెస్ వస్తుంది. ఈ సమయంలో చాలా మేలు కలుగుతుంది. ఆర్థికంగా గతంలో ఎన్నో సమస్యలు ఉన్నా ఇప్పుడు మెరుగుపడతాయి. అన్ని రకాలుగా మెరుగుపడిన ఫలితాలే దక్కబోతున్నాయి. ఈ రాశిలో జన్మించిన జాతకులు వ్యాపారాల్లో చేస్తున్న వారికి అన్నింటా లాభసాటిగా మారబోతుంది. అనుకోని ప్రాజెక్టుల రాక, వినియోగదారుల ప్రశంసలు, కొన్ని రకాలైనటువంటి మంచి కీలే ఆకస్మిక ధన లబ్ధి వస్తుంది. దాంపత్య జీవితంలో సంతోషం ఉంటుంది. కుటుంబంలో ఉన్న సమస్యలు తొలగిపోవడం మాత్రమే కాకుండా మీ రంగాల్లో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. కొత్తగా ఇంటిని కొనుగోలు చేస్తారు. ఆస్తి పరంగా ఉన్న సమస్యలకు పరిష్కార మార్గం కనిపిస్తుంది. జీవిత భాగస్వామి నుండి మద్దతు లభిస్తుంది. గతం నుంచి కూడా వెంట పడుతున్న సమస్యల పరంపర పరిష్కారం లభిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. కాలాన్ని వృధా చేయకుండా మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకుంటారు. ఆత్మవిశ్వాసంతో ఏ పని అయినా సరే పూర్తి చేయగలిగే సామర్థ్యం రూపుదిద్దుకుంటుంది. ఇక మానసికంగా ప్రశాంతంగా ఉండడం వల్ల ఆలోచించే సామర్థ్యం పెరుగుతుంది. మీ ఆలోచనల్లో కాస్త మార్పు వస్తుంది. భగవంతుడే మీ యొక్క ఆలోచనల్లో మంచి మార్పు తీసుకురాబోతున్నాడు. రుణ సమస్యలు తీరుతాయి. డబ్బు పరంగా ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. ఇక వీరి యొక్క జీవితంలో చాలా సాఫీగా, సంతోషంగా ఇక నుంచి మార్పు వస్తుంది. మనస్పర్ధలు ఉండవు. కుటుంబ బాధ్యతలతో సంతోషంగా ఉంటారు. దీనివల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. ప్రేమ జీవితంలో ఉన్నవారు కూడా మంచి ఫలితాలు పొందుకుంటారు. ధన లాభం ఉంటుంది. ఈ రాశి వారికి సంపద పెరుగుతుంది. ఆర్థిక సమస్యలన్నీ తీరుతాయి. ఉద్యోగస్తులకు, నిరుద్యోగస్తులకు ఉద్యోగాలు వస్తాయి. ఇక విదేశాల నుంచి వస్తున్న వారికి ఇది ఖచ్చితంగా జరుగుతుంది. అది ఏమిటంటే, మీకు ఉన్న చిన్న డైలమా సమస్యలు కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటే అవన్నీ ఒక్కొక్కటిగా తీరిపోతాయి. అశుభాలు కొన్ని కూడా ఈ రోజు పొందుకోబోతున్నారు. ఈ రోజు అటువంటి ఫలితాలున్నాయి. ఈ రోజున మీకు ఈ తిథి నాడు వృశ్చిక రాశి జాతకులు ఇంటికి ఒక స్త్రీ వస్తుంది. ఆమె మీ బంధువు కావచ్చు, గతంలో తెలిసిన ఒక స్త్రీ కూడా కావచ్చు, ఇరుగు పొరుగు వారిలో ఉండొచ్చు. ఏదో ఒక స్త్రీ అమ్మాయి మీ ఇంటికి వస్తుంది. ఆ యొక్క స్త్రీ మాత్రం పూర్వీకుల నుంచి ఆస్తి రాబోతూ ఉంటే గనక ఆ ఆస్తికి సంబంధించి మీకు అడ్డు చెప్పడం జరుగుతుంది. ఏదైనా కోర్టులో లేదా పూర్వీకుల ఆస్తి నకళ్లు సంబంధిత వ్యవహారాలు ఉంటే గనక ఆ యొక్క స్త్రీ దానికి సంబంధించి మీకు ఒక రుజువు అయితే తీసుకొస్తుంది. తను మీ యొక్క కేసులో చాలా కీలకంగా అండదండగా మారబోతుంది. మీకు సపోర్టుగా ఉంటుంది. మీకు ఈ యొక్క సమస్యలే కావచ్చు, లేకపోతే ధనపరమైన సమస్యలు కావచ్చు, ఏదైనా పర్సనల్ ప్రాబ్లంలో ఉన్నా కూడాను ఈ రోజున ఆ యొక్క స్త్రీ చాలా రకాలైనటువంటి ప్లాన్స్ ఇస్తుంది మీకు. ఆ యొక్క ప్లానింగ్ పర్ఫెక్షన్ ఇంతకు ముందు మీలో లేదు. ఆ యొక్క ఆలోచన ఉంటే సమస్య ఇంతవరకు వచ్చేది కాదు. కావున ధనానికి సంబంధించిన ఆమె తాలూకా సలహాలు మీరు ఈ రోజు అప్లై చేస్తే గనక ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మార్పు వస్తుంది. మీకు ఉన్న సమస్య మొత్తం తొలగిపోతుంది. ఆ సమస్య తాలూకా ప్రమాదం నుండి త్రుటిలో తప్పించుకునేవారవుతారు. ఏదో ఒక రకంగా ఆ స్త్రీ మీతో మాట్లాడుతుంది. ఏదో ఒక సూచన ఇస్తుంది. కానీ వారు ఎవరు అనేది మీకు తెలియచ్చు, తెలియకపోవచ్చు. ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, చాలానే సాయపడుతుంది. ఎన్నో రకాలుగా మీకు మేలు చేస్తుంది ఆ స్త్రీ అని చెప్పొచ్చు. మీకు ఏదో ఒక రూపంలో ఈ రోజున ధనం అనేది రాబోతుంది.
నూతన ఆదాయ మార్గాలు కూడా తెరుచుకోబోతున్నాయి. ఈ రాశి జాతకులు నిత్యము కూడాను స్త్రీలను గౌరవించండి. వారి యొక్క సలహా సూచనలు పాటించండి. నిత్యం శివారాధన చేసుకోండి. అంతా మేలు జరుగుతుంది.